రాము లేదా తిరగనుకుంటున్నాను రోసింగ్ తాండా గ్రామానికి చెందిన హనుమంతుకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్న భార్యకు ఇద్దరు కొడుకు ఒక బిడ్డ. ఈ క్రమంలో ఈ పెద్ద భార్య కొడుకులు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గత 5 నెలల కింద ఈ పెద్ద భార్య నాతిబాయ్ అనే ఆమె అనారోగ్య కారణంతో చనిపోయింది. చనిపోతే రైతు బీమాకు సంబంధించి ఆమెకు ఒక 5 lakhs భర్త అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బులు గురించి మరియు వీళ్ళకున్న భూమి పంపకాల విషయంలో ఈ పెద్ద భార్య కొడుకు అయిన అనార్ సింగ్ అనే అతను గత 18వ తారీఖు రోజు వచ్చి వాళ్ళ తండ్రిని అడగడం జరిగింది. ఇలా 5 లక్షల రూపాయల గురించి మరియు మిగతా భూమిలో ఆయన వాటా గురించి ఇవ్వమని అడిగితే దాని విషయంలో ఇద్దరు తండ్రి కొడుకులో గొడవ అయ్యి ఇద్దరు చిన్న పెట్టిగా కొట్లాడుతున్నారు. దాని విషయంలో మన కంప్లైంట్ ఇస్తే కేసు కూడా అయ్యేది. దాంట్లో ఆ క్రమంలో మళ్ళీ ఈ మధ్యరాత్రి సమయంలో తెల్లవారుజామున 24 మార్చి 2025 తెల్లవారుజామున 1ంటికి మనకు అండర్డైల్ సమాచారం రావడం జరిగింది. ఇందులో ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇక ఎట్లా మా ఫాదరు నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి వీళ్ళని చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతుందని ఉద్దేశంతో, చంపాలని ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఈ హనుమంత్ నాయక్ వాళ్ళ ఇంటి పైన మామూలుగా మన పల్లెటూళ్ళలో వెంటిలేషన్ కోసం విత్తనాలు ఆరబెట్టుకున్నప్పుడు లోపల పోయడంతో కొద్దిగా పైన హోల్లా ఉంటుంది. ఆ హోల్లో నుంచి ఆ పెట్రోల్ డీజిల్ కలిపిన పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని మంట పెట్టడం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న హనుమంతు చిన్న భార్య మన ప్రజెంట్ సర్పంచ్ కూడా ఆమె రమణిబాయి, వాళ్ళిద్దరికీ ప్లస్ వెంకటేష్ శివ అందరూ కూడా కాళ్ళని గాయాలు కావడంతో వాళ్ళని ఇమీడియట్గా డీడీ రికార్డ్ చేయించి మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి బెటర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. ఈరోజు ఈ అనార్ సింగ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అంటే వీళ్ళ మదర్ చనిపోతే బ్రైట్ బీమా 5 lakhs ఇచ్చారు. అది భర్త కాబట్టి భర్త అకౌంట్లోకి వచ్చినాయి. యాక్చువల్లీ ఆయన మా అమ్మ చనిపోతే మాకు కూడా కావాలి కదా అందులో అని చెప్పేసి ఆ డబ్బులు ప్లస్ భూమి కూడా ఈయన వాటా నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి 18వ రోజు దాని విషయంలో గొడవ. ఇక చెప్పినా కూడా ఎవరు పెద్ద మనుషులు వాళ్ళు ఎవరు చెప్పినా అయినట్లేడు, మా వాటా మాకు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు మేజర్గా దీనికి కారణం. గొడవ జరిగినప్పుడు ఎవరిపైన కంప్లైంట్ ఇచ్చారు? ఇద్దరు ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది సార్? ఇది 18 ఇద్దరు మీద కేసులేదు. కేసులోనే మనం అరెస్ట్ నోటీస్ చేయడం. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ సార్ ఒక ఇద్దరు అయితే కొద్దిగా క్రిటికల్ ఉంది. భార్య రమణిబాయి ప్లస్ వెంకటేష్. హనుమంతు కూడా కొంత కాలేదు కానీ అంత అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. డాక్టర్ శివ మామూలుగా వాళ్ళు ఆడుతుంటే ఆ చేతులు కొద్దిగా మేజర్. వీళ్ళిద్దరు మాత్రం వస్తుంది. ఎవరెవరు సీరియస్ ఉన్నారు సార్? భార్య రెండో భార్య సర్పంచ్ రమణిబాయి అని వెంకటేష్. నాతిబాయి